అమెరికాలో నివసిస్తున్న వేలాది భారతీయ టెక్ నిపుణుల కుటుంబాలకు శుభవార్త అందింది. H1B వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే హక్కును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి యుఎస్ సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో దాదాపు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న న్యాయ పోరాటానికి తెరపడినట్లయింది. ఈ నిర్ణయంతో వేలాది భారతీయ కుటుంబాలను నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. వారిలో ఆనందం వెల్లివిరిసింది. H1B వీసాదారుల జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునేందుకు అనుమతించే H4 ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సేవ్ జాబ్స్ USA అనే సంస్థ చాలా కాలంగా న్యాయ పోరాటం చేస్తుంది. ఈ విధానం వల్ల అమెరికన్ల ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని ఆ సంస్థ వాదిస్తుంది. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు ఆసక్తి చూపలేదు. ఫలితంగా కింది కోర్టు ఇచ్చిన తీర్పు అమల్లో ఉంటుంది. అంటే H4 వీసాదారులు ఉద్యోగ హక్కు ఇకపై కొనసాగనుంది. 2015లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాడు. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకొని ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న H1B వీసాదారుల జీవిత భాగస్వాములకు ఇది ఒక వరంగా మారింది. ఈ సదుపాయం లేకపోతే గ్రీన్ కార్డ్ వచ్చేంత వరకు వారు ఖాళీగా ఉండాల్సి వచ్చేది. H4 వీసాదారుల్లో అత్యధికులు ఉన్నత విద్యావంతులు, నైపుణ్యం కలిగిన భారతీయ మహిళలే కావడం గమనార్హం. EAD విధానం వల్ల వారు అమెరికాలో తమ కెరియర్ను కొనసాగించగలుగుతున్నారు. అనేక మంది పెద్ద కంపెనీలలో ఉన్నత స్థాయిలో స్థిరపడగా మరికొందరు సొంతంగా వ్యాపారాలు కూడా ప్రారంభించారు. గతంలో డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఈ విధానాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. దీంతో చాలా కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయంతో చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయినప్పటికీ భవిష్యత్తులో రాజకీయపరమైన సవాళ్లు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని కొందరు అంటున్నారు. అయితే ఏదేమైనా ప్రస్తుతానికి ఈ నిర్ణయం అమెరికాలోని భారతీయ వృత్తి నిపుణులకు, వారి కుటుంబాలకు గొప్ప ధైర్యాన్నిచ్చిందని చెప్పాలి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు.